సృష్టి స్థితి లయలతో కూడిన సంసార చక్ర భ్రమణమైన ఈ జగత్తు అనే యంత్రమును నడుపువాడు శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 35వ భాగము. నేత సృష్టి స్థితి లయలతో కూడిన ఈ సంసార చక్ర భ్రమణమైన ఈ జగత్తు అనడి యంత్రమును నడుపువాడు ఎటువంటి పక్షపాతము లేక కేవలము జీవులు ఆచరించు కర్మలకు వారి వారి కర్మలను అనుసరించి ఫలితములను ప్రసాదించి వారికి మరణానంతరము స్వర్గ నరకాది లోకములను ప్రసాదించువాడు అయిన జగన్నాథుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము నేత అన్న నామముతో కీర్తించింది. సమీరణ ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు. గాలి ఎలా ప్రసరిస్తుందో ఆ విధంగానే ఆ రూపములోనే వాయువాహనుడు పయనిస్తాడు. జగన్నాయకుడు సమస్త జగత్తును సమీరంతో సమీకరిస్తాడు. వాయుదేవునకు సుఖమును కలిగించువాడు విష్ణు భగవానుడు. తన ప్రాణసతి అయిన లక్ష్మీదేవి చేత ఎల్లప్పుడూ స్తుతించబడువాడు. జీవులను ప్రేరేపించువాడైన సర్వప్రేరికుడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామము సమీరణ అన్న నామముతో కీర్తించింది. సహస్రమూర్ధ స్థలాన్ని బట్టి సమయమును బట్టి ఋతువును బట్టి అనేక రూపములలో సంచరించి ప్రాణాలను నిలబెట్టే ప్రాణవాయువులాగా ప్రాణపతి అయిన పరమాత్మ 1000 రూపాలలో 1000 తలలతో 1000 కళ్ళతో 1000 కాళ్లతో అన్ని వేళలా సంచరిస్తుంటాడు. 1000 అనే సంఖ్య అనంతమైన శిరస్సులను నేత్రములను కళ్ళు కాళ్లను సూచిస్తుంది. అందుకే పురుష సూక్తము భగవానుని సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగులం అని కీర్తించింది. భక్తుల పాపములను భరించు భగవంతుని యొక్క విశ్వరూపమును 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగములోని 10వ అధ్యాయములో ఈ విధముగా వివరించారు. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. ఆ విశ్వరూపంలో అర్జునుడు అపరిమితమైన ముఖాలు మరియు కళ్ళు అనేక ఖగోళ ఆభరణాలతో అలంకరించబడి అనేక రకాల దివ్య ఆయుధాలను తిలకించాడు. విశ్వాత్మ విశ్వమునకు ఆత్మ అయిన పరమాత్మ పైరగాలిలో పడమటి వడగాల్పులలో మలయ మారుతములో మండు టెండలలో అంతటా విశ్వావస్వరూపములో విశ్వాత్మ విస్తరించి ఉంటాడు. ఆ విశ్వరూపమును సాక్షాత్కరించుకునేందుకు విశ్వభావన కావాలి. విశ్వభావనకు విష్ణుభావనకు ఏమీ తేడా లేదు. అందువలన విశ్వము కంటే అభిన్నమైన వాడు, విశ్వమున వ్యాపించిన వాడు, విశ్వ విలక్షణుడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము విశ్వాత్మ అన్న నామముతో కీర్తించింది. సహస్రాక్ష అక్షి అన్న పదమునకు నేత్రము అన్న అర్థము ఉండుటచే 1000 నేత్రములు కలిగిన వాడు విష్ణు భగవానుడు. గత నామములో వివరించుకున్నట్లుగా 1000 అనేది ఒక సంఖ్యగా కాక అనంతమైన అన్న అర్థమును సూచిస్తుంది. తన అసంఖ్యాకమైన కన్నులతో తన భక్తులు ఏ విధముగా ప్రార్థిస్తుంటారా అని అన్ని దిక్కులా పరికిస్తుంటాడు. అక్ష ఇంద్రియ సమూహము కలిగిన వాడు కనుక కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శ్రీ విష్ణు భగవానుని సహస్రాక్ష అన్న నామముతో కీర్తించింది. సహస్రపాత్
సహస్ర పాదములు కలవాడు అంటే 1000 సంఖ్య గల పాదములు కలవాడు అన్న అర్థము ఉన్నా నిజమునకు ఈ నామము తాను సృష్టించిన ఈ మహాద్భుతమైన సృష్టిలోని ప్రతి అణువులోనూ తాను విస్తరించి ఉన్నవాడు అన్న అర్థము ఉన్నది. పురుష సూక్తము కూడా పరంధాముని సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని కీర్తించింది. ఆవర్తన జగచ్చక్రమును లేదా సంసార చక్రమును సదా తిప్పుచుండువాడు. ఆవర్తము అన్న పదమునకు అర్థము నీటిలో కల సుడి అన్న అర్థము ఉండుటచే అటువంటి నీటి సుడులను నడిపించేవాడు అన్న అర్థము కూడా ఉన్నది. నివృత్తాత్మ తాను ఈ సమస్త విశ్వమును సృష్టించినప్పటికీ ఈ ప్రపంచముతో ఎట్టి సంబంధము లేక కేవలము సాక్షిగా మాత్రమే నిలుచువాడు. జీవులు నిర్వహించు కర్మలతో ఎటువంటి సంబంధము లేక వారు ఆచరించు కర్మలకు ఫలితములను మాత్రమే ప్రసాదించువాడు. సృష్టి ప్రారంభకాలమున జీవులను సృష్టించి కల్పాంత ప్రళయ కాలమున ఆ జీవులను తనలో లయము చేసుకొనువాడు. దివ్య దేహధారుడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము నివృత్తాత్మ అన్న నామముతో కీర్తించింది. నిజముగా ప్రపంచముతో ఎటువంటి ప్రమేయము లేని పరమాత్మ అలవైకుంఠపురములో ఆ మూల సౌధములో నిర్లిప్తముగా నివృత్తి మార్గములో నిష్ణాతుడైన సన్యాసిలాగా ఉంటాడు. కానీ జీవకోటి ఉదయానికి అభ్యుదయానికి లయమునకు మూలకారకుడు అతడే. ఎండా వానలు వెలుగు నీడలు మంచి చెడ్డలు అన్నీ అతనికను సైగలను అనుసరించే వర్తిస్తాయి. కానీ అతను మాత్రము నివృత్తుడు. నివృత్తాత్ముడై సాక్షి రూపముగా ఉంటాడు కనుక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరంధాముడైన శ్రీ విష్ణు భగవానుని నివృత్తాత్మ అన్న నామముతో కీర్తించినది. సంవృత మాయారూపమైన ఈ ప్రకృతిని సృష్టించిన పరమాత్మ అవిద్యారూపమైన మాయచే జీవులను కప్పివేసిన వాడు. తాను మాత్రము సమస్త సుగుణములచే నిండి ఉన్నవాడు. జీవులను ఆచ్ఛాదన చేత సంవృతమై ఉన్నవాడు కనుక సంవృత అన్న నామముతో కీర్తించబడినాడు. పగలు రావాలంటే రాత్రి గడవాలి. దీనికి సాంధ్య సంఘర్షణ అవసరం. అదే విధముగా ఈ సమరంలో ప్రధాన పాత్ర వహించే ప్రభాకరుని రూపమైన విష్ణు భగవానుడు సంవృత అన్న నామముతో కీర్తించబడినాడు. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో